గారు తరంగాలు పాడేవారు. వాళ్ళ మామగారు పిచ్చయ్య గారు మంచి మృదంగం ఆర్టిస్టు. వాళ్ళ తండ్రి గారు కూడా మృదంగం బాగా ప్రావీణ్యం ఉంది ఆయనకి. చిన్నప్పుడు వాళ్ళ నాన్నగారు డ్యాన్స్ చేస్తుంటే ఆయనకు బాలబ్రహ్మ అనే బిరుదు కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత కాలంలో ఆయన 11 ఏళ్ల వయసులో వెల్కమ్ వర్క్ ఆయనకు 11 ఏళ్ల వయసులో వాళ్ళ నాన్నగారు కాలం చేయటం వలన ఆయన ఒక సంగీత పోటీలో పాల్గొని అవమానాలు పాలై తర్వాత ఆయన విజయనగరం వెళ్ళటం జరిగింది. అక్కడ ఎంఆర్ కాలేజ్ విజయనగరం ప్రిన్సిపల్ గారు ద్వారం వెంకటస్వామి నాయుడు గారు స్వతహాగా ఆయనకి ఆడిషన్ చేసి కర్ణాటక సంగీతం గాత్రం సెక్షన్లో జాయిన్ చేసుకోవటం జరిగింది. ఈ జాయిన్ అవటం వేసవికాలం సెలవులు అవటం వలన అక్కడ ఒక పూటకొల్ల ఇంట్లో కలవర్ రింగ్ అని ఆవిడ, తర్వాత పట్రాయని సీతారామ శాస్త్రి గారి దగ్గర సంగీతం మొదట్లో నేర్చుకోవటం జరిగింది. తర్వాత అలాగే ఆయన 4 సంవత్సరాల సిలబస్ని 2 ఏళ్లలోనే కంప్లీట్ చేసుకొని కర్ణాటక సంగీతంలో విద్వాన్గా డిగ్రీ తీసుకున్న తర్వాత ఆయన వెనక్కి రావటం జరిగింది. ఆయన సంగీతం నేర్చుకున్న తర్వాత ఆయనకి దేశభక్తి కూడా ఎక్కువే. క్విట్ ఇండియా మూమెంట్ టైంలో ఆయన ఎక్కువ బృందగానాలు అవి రాసి పాడేవారు. అలాగే ఆయన ఆ ఉద్దేశంతో బ్రిటిష్ వారు ఆయన్ని బంధించి ఒక 18 నెలలు ఆలిపూర్ బళ్ళారి జైల్లో ఉంచడం జరిగింది. ఆ జైలు నుంచి విడుదలైన తర్వాత వాళ్ళ అత్తగారి ఊరు వాస్తవ్యులైన సముద్రాల రాఘవాచార్య గారు జూనియర్ ఆయన ప్రోద్బలంతో ఆయన మద్రాసు వచ్చి ఆయన ఇంట్లోనే ఉండి సినిమా ప్రయత్నాలు చేయటం జరిగింది. మొట్టమొదటిసారిగా స్వర్గసీమలో అవకాశం ఇచ్చారు. సిహెచ్ నారాయణరావు గారు ఆయన స్వతహాగా గానం చేసుకున్న వాళ్ళైనా కానీ మొట్టమొదటిసారిగా ఘంటసాల గారికి అవకాశం ఇచ్చారు. జిక్కి అంటే కృష్ణవేణి అండ్ ఏఎం రాజా గారు ఆయనకి సంగీతం చేయటానికి అవకాశం ఇచ్చారు. ఆయన మొట్టమొదటిగా పాడిన పాట ఓహో నా రాజా అనే బృందగానంలో ఆలపించడం జరిగింది. తర్వాత ఆయన పాటలు మీకు తెలియని విషయం కాదు, తర్వాత ఎంత చరిత్ర సృష్టించాయనేది. ఆయన సంగీతం సుమారు 10 నుంచి 12,000 పాటలలో ఆయన గాత్రదానం చేసి ఉంటారు. కాకపోతే వాటిల్లో 2,500 మాత్రమే ప్రస్తుతం లభ్యమవుతున్నాయి. ఆయన పాడిన సినీ నేపథ్య సంగీతమే కాకుండా ప్రైవేట్ సాంగ్స్ కూడా పాడటం జరిగింది. హిజ్ మాస్టర్స్ వాయిస్ లో పేకేటి శివరాం గారు తెలుగు విభాగానికి అధ్యక్షులుగా ఉన్న సమయంలో ఈయన ద్వారా ప్రైవేట్ సాంగ్స్ పాడించడం అనేది జరిగింది. మొట్టమొదటిసారిగా ఆయన హెచ్ఎంఈది పాడాలనుకుంటే ఆయన వాయిస్ బాగలేదని చెప్పి తిరస్కరించడం జరిగింది. కాకపోతే ఆయన పట్టు వదలకుండా ఆయన ఎన్నో పాటలు పాడి సుప్రసిద్ధులు అయ్యారు. ఆయన పాడిన పాటలు ఇప్పటికి ఎన్ని లలిత గీతాలు కావచ్చు, భక్తి గీతాలు కావచ్చు, మెలడీ కావచ్చు, లేకపోతే ప్రైవేట్ సాంగ్స్ కావచ్చు, ఎన్నెన్నో పాటలు పాడారు. ఆయన పాటల్లో నుంచి జాలువారిన సంగీతం అనే కన్నా ఒక మహాయోగిలాగా అనుకోవచ్చు. ఒక కవి భావజాలాన్ని గొంతులో పలికించడం అనేది చాలా కష్టమైన పని. అది మన ఘంటసాల మాస్టర్ గారు ఒక మహా అద్భుతమైన కావ్యంలాగా ఎన్నెన్నో ఆయన గొంతులో నుంచి జాలువారిన పాటలు, జావలీలు కావచ్చు, లేకపోతే రాగం కావచ్చు, లేకపోతే ఏవైనా కావచ్చు, ఏవైనా ప్రతి ఒక్క పాటని ఆయన మహా ఖండకావ్యంగా
వచ్చారంటంలో సందేహం లేదు. కాకపోతే కర్ణాటక సంగీతంలో 3 స్థాయిలు, మందర, మధ్యమ, తారస్థాయి, 3 స్థాయిల్లో కూడా అద్భుతంగా గానం చేయగలిగిన ఒకే ఒక వ్యక్తి మన ఘంటసాల గారు. ఇంకొక 2 ఉన్నా కానీ, అనుమందర, అనుతార స్థాయి ఉన్నా కానీ అవి చాలా ఎక్కువగా వాడరు కాబట్టి అవి ఈ 3 స్థాయిల్లో కూడా ఒకే రకంగా ఎక్కడ కూడా పొండిపోకుండా సంగీతానికి గాత్రధర్మం ఖచ్చితంగా పాటించగలిగేంత గొప్ప గాయకుడు మన ఘంటసాల గారు. ఆయన విజయనగరంలో ఇప్పుడు ఆయన సంస్కృతం కూడా నేర్చుకోవటం జరిగింది. ఆయన గొప్పతనం ఏంటంటే మిగిలిన వాళ్ళు కూడా ఎంతో ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన అంశం ముందైనా కానీ ముందర వెనకాల అనేవి ఎప్పుడు కూడా సహజంగా వస్తాయి. కాకపోతే ఘంటసాల గారి ముందర మనకి అన్ని మూవీసే కాబట్టి వాటి గురించి చెప్పుకోవటానికి ఎక్కువ అవకాశం ఉండదు. ఘంటసాల తర్వాత అంటే ఆయన లేని లోటు తీర్చలేంది. ఇప్పటి వరకు అయితే ఎవరు భర్తీ చేయలేదు. మేబీ తర్వాత వచ్చే కాలంలో ఎవరన్నా చేయగలరేమో చిన్న ఆశ ఉండొచ్చు. కాకపోతే ఎవరు ఎంతమంది వచ్చినా కానీ ఆయనలాగే అంటే కంపారిజన్ ఉంటుంది కానీ ఆయనకన్నా గొప్పగా పాడారు అనేది చెప్పలేని విషయం. ఆయన సంగీతంలో ఉన్న ఆయన గాత్ర మాధుర్యంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఎంతోమంది విద్వాంసులు వచ్చారు వెళ్ళారు, కానీ ఆయన పాటలో రీతిలో సరళంగాను స్పష్టంగాను ప్రతి మాట వాక్యం అర్థవంతంగా భావయుక్తంగా చెప్పగలిగే గొప్ప గాత్రధర్మము, గొప్ప మనసు ఉన్న వ్యక్తి. ఆయన పాటలో సంగీతం, సాహిత్యం, సంస్కృతి, సాంప్రదాయం, సంస్కారం ఇవన్నీ మేళవించి ఉన్నాయి కాబట్టి మనం మరీ ఆయన గురించి చెప్పుకుంటున్నాం. ఆయన గురించి ఎంతో మంది చెప్పిన కానీ ఇంకా ఎన్నో విషయాలు ఉండొచ్చు. భర్తృహరి అన్నట్టుగా ఆయన రససిద్ధకి కవీశ్వర అంటే ఒక కవి యొక్క భావాన్ని గొంతులో భావయుక్తంగా పలికించి చెప్పగలటం అనేది, ఆయన కవి ఏం రాశాడు ఎలా రాశాడు అనేది మనకు తెలియకున్నా కానీ ఆ భావాన్ని గాత్రంతో చెప్పగలటం అనేది మెలోడ్రామాటిక్గా చాలా కష్టమైన పని. అది మన ఘంటసాల గారు అది చెప్పడంలో కృతకృత్యులు అయ్యారని చెప్పచ్చు. ఆయన ఎన్నెన్నో కావ్య కళాఖండాలు చేశారు. వాటిల్లో కొన్ని మ్యూజిక్ డైరెక్టర్ కూడా చేశారు, ఒక 100 మూవీస్ వరకు. ఆయన మ్యూజిక్ డైరెక్షన్ చేసిన ప్రతి సినిమా కూడా చాలా సక్సెస్ఫుల్గా అయింది. ఆయన పాటలు కూడా చాలా పాపులర్ అయ్యాయి. ఇప్పుడు ఆయన భక్తి, మెలడీ, తర్వాత కామెడీయే కాకుండా ఆయన గొప్పతనం ఏంటంటే ఘంటసాల గారు పాడారనొచ్చు, కాకపోతే తెర మీద ఎవరు పాడుతున్నారో వాళ్ళకి సరిపోయేట్టుగా ఆయన వాయిస్ని మాడ్యులేట్ చేసి, అంటే ఫాల్స్ వాయిస్తో ఘంటసాల గారు పాడారని తెర మీద కనిపిస్తే మనం ఒక గాయకుడిగా ఆయన ఫెయిల్ అయినట్టే. కాకపోతే ఆయన తెర మీద ఎవరికి పాడుతున్నారో అందుకు తగినట్టుగా ఆయన స్వరాన్ని మార్చుకొని పాడటం జరిగింది చాలా సినిమాల్లో. ఒకే సినిమాలో ముగ్గురికి, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, రేలంగి గారికి ఒకే పాటలో గాత్రం మార్చి పాడటం జరిగింది. అది చాలా చాలా కష్టమైన పని. అయినా కానీ దాన్ని ఆ పాఠంలో కృతకృత్యులయ్యారు ఆయన. చాలా చాలా గొప్పగా వర్ణించలేనంత, నాకు తెలియని చెప్పలేని మాటల్లో అంత గొప్పగా పాడారు ఆయన. ఎందుకంటే నేను పాడలేను కాబట్టి మధ్యలో ఆ పాట వచ్చినప్పుడు
మేము దాని గురించి వివరించడం జరుగుతుంది. దెన్ మనం ఇప్పుడు ఇంతటితో ముగించి, ఒకవేళ పాట వచ్చిన సందర్భంలో ఆ రౌండ్ అయిన తర్వాత ఒకవేళ ఎవరన్నా ఏమన్నా కవర్ చేయలేకుంటే వాటిని గురించి చెప్పడం జరుగుతుంది. నా వెల్కమ్ ఆల్ ద పార్టిసిపెంట్స్ అండ్ I hope you all people can enjoy and you will learn at least some information. ఒకవేళ ఇందులో ఏదన్నా తప్పుగా మాట్లాడుంటే మీరు దాన్ని ఒప్పుగా చేసుకొని మంచి సహృదయంతో మన్నించాలని కోరుకుంటూ కార్యక్రమాన్ని మొదలెడదాం.